కత్తుల మోతలతో మ్రోగే భూగోళం, తుపాకీ పొగలతో కమ్ముకున్న ఆకాశం, గెలుపు పేరుతో రాసే రక్తపు గాథలు అసలైన ఓటమి. మనుష్య హృదయాల విలాపమే రక్తపు నదులతో పొలాలు తడుస్తుంటే, పొలిమేరలన్నీ శ్మశానాలైపోయాయి. విజయ గీతమని పలికే తుపాకీ నాదం వేదన గీతమై కన్నీళ్లలో కలిసిపోయింది. నిజానికి అది దేశం గెలుపు కాదు, మనసుల ఓటమి. ప్రేమల అంతం అది ఒక రాక్షస పండుగ, రక్తపూలతో విరిసిన భూదేవి శవమాలిక. ఆటల కన్నీటి పుటలలోనే యుద్ధం యొక్క నిజమైన చరిత్ర రాయబడుతోంది. తుపాకులు గర్జిస్తే భూమి వణికింది, బాంబులు పడ్డా గోడలు కూలాయి. కానీ వాటి కంటే గట్టిగా వినిపించినది మనుషుల విలపమే. యుద్ధం సైనికులను మాత్రమే చంపదు, ఇంటి వద్ద ఎదురు చూసే హృదయాలను రక్తపు నీడలా ముంచేస్తుంది. యుద్ధంలో తల్లి తిరిగి రాని కుమారుడి కోసం ఆమె కళ్ళు మార్గం వెతుకుతున్నాయి. మట్టిలోనూ అడుగు జాడలు కోసం వెతుకుతున్నది. అమ్మ గర్భం జీవాన్ని ఇచ్చింది గాని ఇప్పుడది వేదనతో నిండిపోయింది. భార్య జీవితం మొత్తం భర్తతోనే నడవాలని కలగన్నది. వృద్ధాప్యంలోనూ అతడి తోడుగా ఉండాలని కోరుకుంది. ఇప్పుడు భార్యకు మిగిలింది నపకాలే, మౌన భర్త సమాధి మాత్రమే. ఆమె హృదయం అతని స్వరంతో నిండినా అతడు ఇక రాలేదు. కుమార్తె నాన్న అని ఆకాశాన్ని పిలుస్తోంది, కానీ ప్రతిస్పందన లేదు. ఆమె బొమ్మలు పగిలిపోయాయి, బాల్యం తరిగిపోయింది. నక్షత్రాలను చూస్తూ నిలుస్తోంది. తండ్రి అక్కడ ఉంటాడని నమ్ముతోంది. చెల్లెలు అన్నయ్య నవ్వులు, ఆటల జ్ఞాపకాలు ఆమె చెవుల్లో ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒంటరిగా కూర్చొని ఆయన పేరును పిలుస్తోంది, కానీ సమాధానం నిశ్శబ్దమే. యుద్ధం గాంధీ విజయం అంటారు, కానీ కది నిజానికి పరాజయం. అది ప్రేమను ఓడిస్తుంది, కుటుంబాలను చెదరగొడుతుంది. ఉల్లు శూన్యాలవుతాయి, ప్రపంచ కన్నీటి సముద్రమవుతుంది. ఏకిన్వా శతాబ్దానికి నేను పరమేశ్వరుడు చేస్తున్న విన్నపం.
ద్వేషం హింస వదిలి శాంతి జెండాలు ఎగిరేయండి. యుద్ధం నీ ఇంటి ముందర వరకు రాకముందే మారండి. రేపటి తారలకు స్వచ్ఛమైన శాంతి సమాజాన్ని నిజమైన